హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాం. మనకొచ్చినటువంటి మరో కామెంట్ ఏంటంటే, "అన్నయ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి చెప్పండి అన్నయ్య" అని జెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కోసం చెప్పడం జరిగింది. అయినా గాని మళ్ళా మనకి కామెంట్ చేస్తారన్నమాట. ఒకసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్పేసి అంటున్నారన్నమాట. సో, ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400 పోస్ట్ అనేవి ఉన్నాయి. 400 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 400 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మెన్ అండ్ వుమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. దీన్ని ఏపీ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అని చెప్పేసి అంటారనమాట. దీనికొచ్చి నోటిఫికేషన్ వచ్చేసి ఏపీపీఎస్‌సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. టోటల్‌గా వచ్చేసి పోస్ట్ అని మనం చెప్పుకున్నాం. 400 పోస్టులున్నాయి. అక్టోబర్ 15న నోటిఫికేషన్ అనేది వస్తదనమాట. చూసుకున్నట్లయితే వీరు నాటుసారా గాని, మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి వంటి వాటి విషయంలో డ్యూటీ అనేది చేయడం జరుగుతది. ఇక ఎడ్యుకేషన్ వచ్చేసి గతంలో ఎడ్యుకేషన్ ఎస్ఎస్‌సి ఉందనమాట. 10థ్ క్లాస్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమన్నా మార్పులు చేస్తారా అనేది చూడాలి. అంటే ఒకవేళ మార్పులు చేస్తే ఇంటర్ లేదా 10+2 డిప్లొమా లేదా ఐటీఐ అనేది ఉంటదనమాట. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటది. కానీ గతంలో మాత్రం 10థ్ క్లాస్ బేసిక్ మీదే జరిగింది. ఇప్పుడు కూడా 10థే పెడతారా ఏంటనేది దాని యొక్క వివరాలు రావాల్సుందనమాట. గతంలో చూసుకుంటే 2012లో దీని యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. దగ్గరగా 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ వచ్చేసి. 15 ఇయర్స్. ఇక హైట్ విషయానికొచ్చేస్తే చాలా అడ్వాంటేజ్ అనమాట. మిగిలినటువంటి కానిస్టేబుల్ విషయంలో కంటే దీంట్లో చాలా అడ్వాంటేజ్ ఏంటంటే మెన్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్దనమాట. చాలామంది 1 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నామని బాధపడే వాళ్ళకి ఇందులో అడ్వాంటేజ్ ఉంటదనమాట. హైట్ వచ్చేసి 165 ఉంటది. అదే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనుకోండి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతది. వుమెన్స్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. హైట్ వచ్చేసి వెయిట్ వుమెన్స్ వచ్చి 45.5 కేజీస్ అయితే ఉండాలన్నమాట. ఇక చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎక్స్‌పెన్షన్ గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌పెన్షన్ అనేది అవ్వాలన్నమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి గతంలో 18-30 సంవత్సరాలు ఉందన్నమాట. 18-30 ఇయర్స్ అనేది గతంలో ఉంది. ఇప్పుడు ఏమైనా ఎక్స్‌పెన్షన్ ఏమైనా ఇస్తారా? ఏజ్ లిమిట్ అనేది ఏమైనా పెంచుతారా లేదో చూడవలసుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటదండి. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఓసీ అభ్యర్థులు వచ్చేసి 30 సంవత్సరాల వరకు ఉంది. ఇంకా ఏజ్ ఏమైనా పెంచుతారో లేదో చూసుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 35 ఇయర్స్ వచ్చే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చనమాట. ఇక దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి లాస్ట్ టైమ్ జరిగినటువంటి 3 ప్రాసెస్‌లనమాట. 3 విధాలుగా జరిగింది. ఒకటేంటంటే ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ టెస్ట్ పీక్యూటీ అనేది పెట్టారు. అదేవిధంగా పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టారు. లాస్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అనేది కూడా పెట్టడం జరిగింది. రిటన్ ఎగ్జామ్ కూడా కేవలం 100 మార్క్స్‌కి మాత్రమే పెట్టడం జరిగింది. సో, ఈసారి అయితే ఏపీపీఎస్‌సీ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఎగ్జామ్‌లో ప్యాటర్న్‌లో ఏమన్నా తేడా మార్పులు, చేర్పులు తీసుకొస్తారా? లేకపోతే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారా? అనేది చూడవలసి ఉంటదనమాట. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇది నెగెటివ్ మార్క్స్ అటువంటిది ఏమి లేదు. ఒకవేళ ఈసారి ఏమన్నా కొత్తగా ఏమన్నా తీసుకొస్తారో లేదో చూడాలి. ఇదన్నీ కూడా నోటిఫికేషన్‌లో మనకి వివరాలన్నీ వస్తాయి. ఒకవేళ 150 మార్క్స్ పెడతారా? 100 మార్కులు పెడతారా? గతంలో అయితే 100 మార్క్స్‌కైతే జరగడం జరిగింది. గతాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం వివరాలు ఇస్తామన్నమాట. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక క్వాలిఫికేషన్ టెస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ టెస్ట్ ఈ ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ టెస్ట్ వచ్చేసి మెన్‌కొచ్చేసి 4 కేఎం రన్నింగ్ అనేది ఉంటదనమాట. 4 కేఎం రన్నింగ్ అనేది ఉంటది. 20 మినిట్స్‌లో ఈ రన్ అనేది చేయాలి. ఇది కేవలం క్వాలిఫై టెస్ట్ మాత్రమే. ఇక వుమెన్స్ వచ్చేసి 2 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటది. 2 కేఎం అనమాట. 2 కేఎం రన్నింగ్ అనేది వుమెన్‌కి ఉంటది. 13 మినిట్స్‌లో 13 నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేయవలసి ఉంటది. ఇది కేవలం క్వాలిఫై టెస్ట్ అని చెప్పి మాత్రమే చెప్పడం జరుగుతుందనమాట. ఇక పీఈటీ వచ్చేసి మెన్‌కైతే 5 ఈవెంట్స్ ఉంటాయి. వుమెన్స్‌కైతే 3 ఈవెంట్స్ అనేవి గతంలో జరిగాయి. గతాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఇది 100 మీటర్స్ రన్ మెన్ అనే వాళ్ళకి ఉంటది. ఈళ్ళు మెన్, వుమెన్ ఇద్దరికి ఉంటది 100 మీటర్స్ రన్. ఇది 15 సెకండ్స్‌లో మెన్ అనేవాళ్ళు కంప్లీట్ చేయాలి. 18 సెకండ్స్‌లో వుమెన్ కంప్లీట్ చేయాలి. 15 సెకండ్స్‌లో 100 మీటర్స్ మెన్ కంప్లీట్ చేయాలి. 18 సెకండ్‌లో 100 మీటర్స్ వుమెన్ కంప్లీట్ చేయాలి. ఇక హైట్ వచ్చేసి 1.20 మీటర్స్ మెన్‌కి మాత్రమే ఉంటది. వుమెన్‌కి మాత్రం ఈ హై జంప్ అనేది లేదనమాట. హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ 1.20 మీటర్స్ అనేది హై జంప్ వేయవలసి ఉంటది. ఇక లాంగ్ జంప్ వచ్చేసి వుమెన్ ఇద్దరు చేయాలండి. ఇక లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్ మెన్‌కి క్వాలిఫై. అదేవిధంగా వుమెన్స్ వచ్చేసి 2.75 మీటర్స్ అనమాట. ఇక షార్ట్ పుట్ వచ్చేసి 7.26 కేజీస్ ఉంటదనమాట. దాన్ని మెన్ 5.60 మీటర్స్ అనేది
విసరవలసి ఉంటది. అదేవిధంగా 4 కేజీస్ ఉమెన్‌కి వచ్చేసి ఉంటది. ఇది 4.5 మీటర్స్ విసరవలసి ఉంటదనమాట. ఇక 800 మీటర్స్ రన్నింగ్ ఇది కేవలం మెన్ మాత్రమే ఉంది. ఉమెన్‌కి లేదనమాట. సో, ఈళ్ళు 800 మీటర్స్ రన్నింగ్‌ని 2 మినిట్స్ 50 సెకండ్స్‌లో కంప్లీట్ చేయవలసి ఉంటది. ఇది గతంలో జరిగినటువంటి ఈవెంట్స్‌కు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించి అన్నీ కూడా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి. తర్వాత రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఫైనల్‌గా వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటది. రిటన్ ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్ ఉంటది. 2 అవర్స్ టైమ్ ఉంటది. 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతది ఇందులో. ఇందులో పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2 కింద 2 విభాగాలుగా ఈ ఎగ్జామ్ అనేది పెట్టారు. ఈ పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్ అందులో సెక్షన్ ఏలో వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 మార్క్స్ అనేది ఉంది. అదేవిధంగా సెక్షన్ బిలో రీజనింగ్ ఎబిలిటీ మీద 25 మార్క్స్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అది 25 ఇది 25 50 మార్క్స్ ఇక్కడే రావడం జరుగుతుంది. ఇక పార్ట్ 2 వచ్చేసి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతది. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే విధంగా 3 విధాలుగా వీళ్ళు డివైడ్ చేశారన్నమాట. ఇందులో సెక్షన్ ఏలోకి వచ్చేసి ఏముంటదంటే ఏపీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఉంటది. ఏపీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ నుంచి 15 మార్క్స్‌కి వస్తదన్నమాట. 15 క్వెషన్స్ 15 మార్క్స్ ఉంటది. సెక్షన్ బిలో సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్క్స్ 15 క్వెషన్స్ అనేది ఉంటదన్నమాట. అదేవిధంగా సెక్షన్ సిలో వచ్చేసి జనరల్ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద 20 మార్క్స్ అనేది ఉంటది. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతది. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్ అనేది లాస్ట్ టైమ్ ఇచ్చారు. ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేది లేదనమాట. టోటల్‌గా చూసుకుంటే ఇంగ్లీష్ అటువంటిది ఏమి లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది ఏమి లేదు గానీ ఇందులో మనకి మెయిన్‌లీ చూసుకుంటే ఏమున్నది అనుకుంటే న్యూమరికల్ ఎబిలిటీ గానీ, రీజనింగ్ ఎబిలిటీ మీద ఒక 25, 25, 50 మార్కులు ఉన్నది. అదేవిధంగా హిస్టరీ అండ్ జియోగ్రఫీ మీద 15 మార్కులు ఉన్నది. సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఒక 15 మార్కులు ఉంది. జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ జనరల్ సైన్స్ మీద టోటల్‌గా చూసుకుంటే ఒక 20 మార్క్స్ అనేది రావడం జరుగుతదనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఆ తర్వాత వీళ్ళకి మెడికల్ టెస్ట్‌లు అనేవి ఉంటది. మెడికల్ టెస్ట్‌లో కలర్ బ్లైండ్‌నెస్ గానీ, 6/6 విజన్ గానీ, 0.5 నియర్ విజన్ గానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళకి ఎవరైతే ఎగ్జామ్స్‌లో 100 మార్క్స్‌కి ఎగ్జామ్స్‌లో మెరిట్ వచ్చిందో వాళ్ళకైతే జాబ్స్ అనేవి లాస్ట్ టైమ్ కేటాయించడం జరిగింది. సో, ఈసారి ఏమన్నా మార్పులు, చేర్పులు తీసుకొస్తారా? ఈ 10థ్ క్లాస్ ఉన్నటువంటి ఎలిజిబిలిటీని ఇంటర్మీడియేట్ చేస్తారా? అదేవిధంగా హైట్ అయితే ఏమి మారకపోవచ్చు. హైట్‌కి సంబంధించి గానీ, చెస్ట్‌కి సంబంధించి గానీ ఏమీ మారకపోవచ్చు. ఇంకేమైనా మార్పులు, గిరుపులు వస్తే ఒకటొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో రావాలి. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్ జరిగింది కాబట్టి 100 మార్క్స్‌ని ఏపీపీఎస్సీ వాళ్ళు ఏమైనా పెంచుతారా? లేదా? నెగెటివ్ మార్క్స్ పెడతారా? లేదా? అనేటువంటిది ఒకటి క్లారిటీ రావాల్సుంది. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేస్తే గతంలో 18-30 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకు ఉంది. 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉంది. ఈసారి ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారా లేదా కూడా చూసుకోవాల్సి ఉంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్‌లో మార్పులు ఏమైనా తీసుకొస్తారా? ఈవెంట్స్‌లో మార్పులు ఏమైనా తీసుకొస్తారా? అదేవిధంగా ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ టెస్ట్ ఏదైతే ఉందో అందులో మెన్‌కి 4 కేమో, ఉమెన్‌కి 2 కేఎం పెట్టారు కదా! అందులో ఏమైనా మార్పులు, చేర్పులు తీసుకొస్తారా? ఇది ఏంటి అనేది మొత్తం కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటది. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా బెస్ట్ ఉద్యోగం అని చెప్పేసి చెప్పుకోవచ్చనమాట. ఇది పోలీస్ యూనిఫామ్‌లోనే కాకి యూనిఫామ్‌లో ది బెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎక్సైజ్‌కి ఫస్ట్ ప్లేస్ ఇస్తాను నేనైతే. నేనే కాదు ఎవరైనా సరే చాలా బావుంటదనమాట. ఎందుకంటే మార్నింగ్ 9కెళ్ళి ఈవినింగ్ 5 ఆ టైంకల్లా ఇంటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటదనమాట. కొంచెం ఫ్రీగా ఉండేటువంటి జాబు. ఎటువంటి లా అండ్ ఆర్డర్‌కి సంబంధించింది గానీ, బందోబస్తులు గానీ, పొలిటికల్ ప్రెషర్ గానీ, ఎటువంటి ప్రెషర్ లేని ఉద్యోగం కాబట్టి చాలా అంటే చాలా బావుంటది. దీనికి సంబంధించి చాలా కాంపిటీషన్ ఉంటది. మీరు చాలా ఎఫెక్ట్ పెట్టవలసి ఉంటదనమాట. ఎందుకంటే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. ఒకవేళ ఇంటర్మీడియేట్ పెట్టినా గానీ ఇది చాలా బెస్ట్ జాబ్ కాబట్టి అందరూ కూడా అప్లై చేస్తారు. ఇందులో ఇంకొక ప్లస్ ఏంటంటే హైట్ విషయంలో కూడా చాలా తక్కువ ఉంటది కదా! 165 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఈ హైట్ విషయంలో గానీ, అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ కూడా చాలా బావుంటది కాబట్టి అప్లై చేసేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువుంటది. సో, ఇక్కడ మరి మన ప్రిపరేషన్ ఎలాగుంటే మనం జాబు క్యాచ్ చేయగలుగుతామో దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా వీటిల మీద మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా న్యూమరికల్ ఎబిలిటీ గానీ, రీజనింగ్ ఎబిలిటీ గానీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ మీద, జాగ్రఫీ మీద, సివిక్స్ మీద, కరెంట్ అఫైర్స్ మీద, అదేవిధంగా జనరల్ సైన్స్ మీద ఇది మాత్రమే సిలబస్‌లో ఉంటాయి. ఎటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ గానీ ఏమి ఉండవు. అంత డెప్త్‌గా కూడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే 10థ్ క్లాస్ బేసిక్ అన్నాడు కాబట్టి అంత డెప్త్‌గా ఏమి ఉండకపోవచ్చు. సో, గతంలో చూసుకుంటే మెన్‌కి 5 ఈవెంట్స్ అనేవి పెట్టారు. ఈసారి ఏమన్నా మన ఏపీ ప్రభుత్వం మార్చినటువంటి 3 ఈవెంట్స్ పెడతారా? లేకపోతే సేమ్ కంటిన్యూ చేస్తారా? అనేది చూడవలసి ఉంటది. వుమెన్స్‌కైతే 3 ఉండేది. మెన్‌కైతే 5 ఈవెంట్స్ ఉండేవి. ఇది
ఏపీ ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఒక ఫుల్ క్లారిటీ డీటెయిల్ వీడియో అనమాట. ఇంకా అప్డేట్ వీడియో ఏదంటే రావాలి అంటే ఖచ్చితంగా అది నోటిఫికేషన్ తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ దీనికి ఎవరు ఆన్సర్ చేయరు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఏ మార్పులు అయితే తీసుకొస్తారో ఆ మార్పుల ప్రకారం నేనైతే మీకు అప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఒకసారి వెళ్ళి మన మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని మీరు చూసుకున్నట్లయితే ఏపీ పోలీస్కి సంబంధించినటువంటి టోటల్ ప్రాసెస్ కానీ, శాలరీ వీడియోస్ కానీ, డ్యూటీస్కి సంబంధించి కానీ, ప్రమోషన్స్ వీడియో కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, టోటల్ వీడియోస్ ఇన్క్లూడ్ ట్రైనింగ్తో సహా నేను చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడండి. మీకు కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నేనైతే చేసి పెట్టాను. ఓకేనా? థ్యాంక్ యూ.